హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోస్లో మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ అనేది మనం టోటల్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. సో ఈ వీడియోలో నేను ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాను. సో అసలు ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్. మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనే చాప్టర్ని ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో మీరు నాగేశ్వర మ్యాథ్ అనే ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో ట్రిగ్నామెట్రిక్ పార్ట్ ఇయర్లో కనుక చూస్తే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఒక ఆర్డర్లో మనం చెప్పుకుంటా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని సమ్ కానీ లేదంటే డిఫరెన్స్ కానీ అంటే ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ సో చేస్తే ప్లస్ అన్నా చేయాలి, లేదు అంటే మైనస్ అన్నా చేయాలి. ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దేర్ ప్రొడక్ట్స్ ఈ సెట్ టు బి ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏ అనేది ఒక యాంగిల్, నెక్స్ట్ బి అనేది ఇంకొక యాంగిల్, అలానే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి. దీంట్లో ఏ అనేది ఇంకొక యాంగిల్ అండ్ బి అనేది ఇంకొక యాంగిల్. సో దీనికి వచ్చే అవుట్పుట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటిని మనం ట్రాన్స్ఫర్మేషన్స్, డిఫరెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎలా అంటే ఏ ప్లస్ బి అనేది ఒక సింగిల్ ట్రిగ్నామెట్రిక్ రేషియో, ఏ మైనస్ బి అనేది ఒక సింగిల్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. వీటన్నిటిని ఎయిదర్ సమ్ అన్నా చేస్తాము, లేదంటే డిఫరెన్స్ అన్నా చేస్తున్నాము. సో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం ఏదర్ సమ్ ఫామ్ కింద కానీ లేదంటే డిఫరెన్స్ ఫామ్ కింద కానీ చూపించాం కాబట్టి వీటిని మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి ఇంపార్టెంట్గా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఒక స్టెప్ నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద మేజర్ ఫార్ములాస్ మనం మల్టిపుల్ ఇంకా సబ్మల్టిపుల్ యాంగిల్స్లోనే డిరైవ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫార్ములా తెలుసుకునేటప్పటికి ఏంటని చెప్పంటే సైన్ ఏ ప్లస్ బి. సో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా మీ అందరికీ తెలుసు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో వీటన్నిటిని మనం డిరైవ్ చేసాము ఆల్రెడీ. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అని చెప్పంటే నేను చెప్పినట్టు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో అట్లానే సైన్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి అని చెప్పంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది మనకి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ప్లస్ బి అనేది ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో, ఏ మైనస్ బి అనేది కూడా ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో. సో ఈ రెండు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎయిదర్ సమ్ అన్న చేయాలి, లేదంటే డిఫరెన్స్ అంటే మైనస్ అన్న చేయాలి. సో నేనేం చేస్తాను, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, ఈ రెండింటిని చేస్తే నాకు ఒక ఆన్సర్ వస్తుంది. అలానే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి, సో ఈ రెండింటిని చేస్తే నాకు ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా ప్లస్ మైనస్ వీటన్నిటిని మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది మనకి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సో ఇక్కడ ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి లాస్ట్ వచ్చిన ఆన్సర్ ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ టైమ్స్ ఆఫ్ కాస్ బి. సో వచ్చే ఆన్సర్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్ కింద వస్తుంది అనమాట. సో ఆ ప్రొడక్ట్ని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ సెట్ టు బి ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ద టూ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ని డిఫైన్ చేస్తాం. సో ఇట్లా మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాస్ రాసిస్తున్నాను. సో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి. సో ఇది ఒక ఫార్ములా. అలానే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ సైన్ బి. సో 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. అలానే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి. అలానే ఫోర్త్ ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి
మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ ఇంకా సైన్ బి. సో ఈ 4 ఫార్ములాస్ అనేది ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని తీసుకొని ఏదర్ ప్లస్ అన్నా చేస్తున్నాం లేదంటే మైనస్ అన్నా చేస్తున్నాం. సో అలా చేయడం వల్ల మనకి ప్రొడక్ట్ వస్తుందన్నమాట. ఈ ప్రొడక్ట్ని మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇక్కడ చూడండి, ఇది రెండు మనం అన్ని ప్లస్లే చేస్తున్నాం. ఇక్కడ మనకి ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడ మైనస్ చేస్తున్నాం, ప్రొడక్ట్ వచ్చింది. సో అలా వచ్చే అవుట్పుట్ని మనం ఏమని చెప్తాము అని చెప్పంటే ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో సైన్ సి ప్లస్ సైన్ డి ఇది ఇంకొక ఫార్ములా. సో సైన్ సి ప్లస్ సైన్ డి మనకు వచ్చేటప్పటికి 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ఇది ఒక ఫార్ములా. అలానే సైన్ సి మైనస్ సైన్ డి. సో సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే మనకి ఈ ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్. అలానే కాస్ సి ప్లస్ కాస్ డి. సో కాస్ సి ప్లస్ కాస్ డి వచ్చేటప్పటికి మనకి 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో ఇది మనకి వచ్చిన ఫార్ములా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా మనకి కాస్ సి మైనస్ కాస్ డి. సో కాస్ సి మైనస్ కాస్ డి వచ్చేటప్పటికి 2 సైన్ సి ప్లస్ డి బై 2 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. ఇది ఒక ఎక్సెప్షన్ కేస్. ఇది మనం అంటే ఒకసారి డెరివేషన్ కనుక చేసాము అని చెప్పంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఫార్ములాస్ మనకి ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పి మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలా వచ్చినాయి అని చెప్పంటే మనకి ఇప్పుడు సిని మనం ఎట్లా రాసుకోవచ్చు, సి బై 2 ప్లస్ సి బై 2 కింద రాసుకోవచ్చు. అలానే డిని మనం డి బై 2 ప్లస్ డి బై 2 కింద రాసుకోవచ్చు. సో నేను ఫస్ట్ సైన్ సి ప్లస్ సైన్ డి దీన్ని నేను డెరైవ్ చేస్తాను ఎలా వచ్చింది అని చెప్పి. బేస్డ్ ఆన్ ఈ అబోవ్ ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ని బట్టి ఈ 4 ఫార్ములాస్ని మనం డెరైవ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా డెరైవ్ చేసామని చెప్పి సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి ఓల్డ్ వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. సో మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ యొక్క ఫార్ములాస్ ఎలా డెరైవ్ అయినాయి అని చెప్పి చూస్తాం అనమాట. సో ఇక్కడ నేను సిని సి బై 2 ప్లస్ సి బై 2 డిని డి బై 2 ప్లస్ డి బై 2 కింద రాసుకుంటాను. సో ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి. సో దీన్ని నేను సైన్ సి బై 2 ప్లస్ సి బై 2 ప్లస్ సైన్ డి బై 2 ప్లస్ డి బై 2 కింద రాసుకుంటాను. సో అప్పుడు నాకు రాసుకుంటే ఇది ఏ ఫామ్ కింద కన్వర్ట్ అయింది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి, అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి కింద ఫామ్ అయింది. సో ఇక్కడ నాకు సైన్ ఏ ప్లస్ బి, సో ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి. సో ఇక్కడ నాకు మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సి బై 2 ప్లస్ సి బై 2. సో సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి కింద వచ్చింది మనకి. సో సైన్ మనకేంటి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఇంటూ సైన్ సి బై 2. అలానే మనకి ఇక్కడ ప్లస్ డి బై 2. సో సైన్ డి బై 2 ఇంటూ కాస్ డి బై 2 ప్లస్ కాస్ డి బై 2 ఇంటూ సైన్ డి బై 2. సో ఈ ఫామ్ కింద మనకి తెచ్చుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా కనుక చూస్తే సైన్ సి, ఇక్కడ సైన్ సి బై 2 ప్లస్ కాస్ సి బై 2, కాస్ సి బై 2 ఇంటూ సైన్ సి బై 2, సైన్ డి బై 2 ఇంటూ కాస్ డి బై 2, కాస్ డి బై 2 ఇంటూ సైన్ డి బై 2. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ సైన్ సి బై 2 కాస్ సి బై 2 ఈ రెండు మనకి ఈక్వల్. సో దీన్ని మనం 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. అట్లానే ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫార్ములా 2 సైన్ డి బై 2 ఇంటూ కాస్ డి బై 2. సో మీరు ఇక్కడ కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడే ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 ఉంది కదా, సో 2ని మనం కామన్ బయటికి తీసేసుకుంటే సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2 ప్లస్ సైన్ డి బై 2 ఇంటూ కాస్ డి బై 2. సో ఇక్కడ సైన్ సి ఇంటూ కాస్ సి, అట్లానే కాస్ సి ఇంటూ అంటే కాస్ డి బై 2 ఇంటూ సైన్ డి బై 2. సో ఈ ఫామ్ కింద వచ్చింది. సో మనం ఒక సైన్ ఒక కాస్ ఇలా ఉంది, అంటే సైన్ కాస్ రెండు ఉన్నాయి మనకి. సో మనం సైన్ సి ప్లస్ సైన్ డి కావాలి. సో ఎట్ లాస్ట్ మనం దీన్ని ఏం చేస్తాము అని చెప్పంటే
సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి కింద రాసుకుంటాం. సో అట్లా కనుక రాసుకున్నాము అని చెప్పంటే మనకి అట్ లాస్ట్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ ఇంటూ కాస్, సో మనకి ఇక్కడ సైన్ కాస్ రెండు ఉన్నాయి కాబట్టి ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అనమాట. సో ఈ ఫామ్ కింద మనం రాసుకుంటాం. సో ఇది ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఉంది. సో ఆ ఫామ్ కింద కనుక రాసుకున్నాము అని చెప్పంటే మనకి ఈజీగా ఈ యొక్క ఫార్ములా అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇటువంటి ఫార్ములాస్ని సింపుల్ వేలో డెరైవ్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇక్కడ డెరివేషన్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఎటువంటి ఎగ్జామ్స్లో అయినా కానీ మనకి డెరివేటివ్స్ అడగరు. అది ఐపీ ఎగ్జామ్ అయినా కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మన డెరివేటివ్ అడగరు దీనికి. సో మనం ఈ జస్ట్ ఒకసారి గుర్తుంచుకుంటే మనకి ఫార్ములాస్ ఈజీగా గుర్తుంటాయి అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ సైన్ ఎక్స్ plus sin y is equal to b, then tan x plus y, so tan x plus y by 2 is equal to b by a. అలానే sin x plus y is equal to 2ab times of a square plus b square. Next cos x plus y is equal to a square minus b square by a square plus b square. Next tan x plus y is equal to 2ab times of a square minus b square. సో మీరందరికీ ఇక్కడ డౌట్ రావచ్చు. సో ఇది మనం ఇట్లా ఎందుకు వచ్చింది ఈ ఫార్ములా, దీని డెరివేటివ్ ఎలా చేశారు ఏంటి అని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. సో నేను సింపుల్గా చెప్తాను. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఫార్ములా తీసుకుందాం tan x plus y. సో ఇక్కడ నేను tan x plus y ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై గుర్తుంచుకోవాలి. సో tan ఎక్స్ ప్లస్ వై, సో tan ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి అని చెప్పంటే tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. సో ఇది మనకి ఫార్ములా. సో ఇట్లా మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అని చెప్పంటే టాన్ని మనం సపోజ్ tan ఎక్స్ ఉందనుకోండి, దీన్ని మనం సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ కింద రాసుకుంటున్నాం. సో ఇక్కడ tan x ప్లస్ వై కింద మనం sin x బై కాస్ ఎక్స్ ప్లస్ sin y డివైడెడ్ బై కాస్ వై హోల్ డివైడెడ్ బై 1 మైనస్ sin x బై కాస్ ఎక్స్ ఇంటూ sin y బై కాస్ వై. సో ఇది మనకి నెక్స్ట్ వచ్చిన స్టెప్ అనమాట. సో ఇక్కడ మనం ఎల్సిఎం కనుక తీసుకున్నాము అని చెప్పంటే పైన ఇక్కడ మనకి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై, అలానే ప్లస్ సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై హోల్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. సో ఈ రెండు మనం క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ మనకి వచ్చిన లాస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పంటే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ వై ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో మీరు ఇక్కడ కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫామ్ కింద మనకు వచ్చింది. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సో సైన్ ఏ ప్లస్ బి. సో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో మనకి ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇది మనకు వచ్చేటప్పటికి కాస్ ఏ ప్లస్ బి, సో ఎక్స్ ప్లస్ వై. సో మనకి టాన్ ఎక్స్ ప్లస్ వై వచ్చేసింది. సో ఇది మనం కరెక్టే చేసింది. సో ఈ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకొని మనం కరెక్టే చేసాం, కాదనట్లేదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటని చెప్పంటే కాస్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇది మనకు వచ్చింది, దీన్ని మనం ఎలా చెయ్యాలి అని చెప్పి మనకి థాట్ రావాలి ఫస్ట్. సో థాట్ ఏంటంటే ఇక్కడ ఇట్లా వాల్యూస్ మొత్తాన్ని కన్వర్ట్ చేసుకుందాం. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ వై కాస్ ఎక్స్ కాస్ వై ఇలా వచ్చినాయి. సో వీటన్నిటిని మనం చేసుకుంటే మళ్ళీ మనకి ల్యాండింగ్ అయింది ఒరిజినల్, అంటే క్వశ్చన్ ఏదైతే తీసుకున్నామో దాన్నే మళ్ళీ ఆన్సర్ కింద ప్రూవ్ చేసాం. సో ఇక్కడ టాన్ ఎక్స్ ప్లస్ వైని తీసుకున్నాం, టాన్ ఎక్స్ని ఇట్లా సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ తీసుకుని దాన్ని అలానే చేసాం. సో అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఆలోచించాలన్నమాట. సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై అలానే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి.
సో సైన్ ఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పంటే కాస్ 90 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో సైన్ 90 మైనస్ ఎక్స్ మనకి కాస్ ఎక్స్, సో సైన్ 90 మైనస్ ఎక్స్ మనకి కాస్ ఎక్స్, అలానే కాస్ 90 మైనస్ ఎక్స్ వచ్చేటప్పుడు మనకి సైన్ ఎక్స్. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకొని మనం సింపుల్గా ఈ సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇట్లా కాదు అని చెప్పంటే మనకి ఈ కాస్ ఎక్స్ ప్లస్ వై, సైన్ ఎక్స్ మైనస్ వై, సైన్ ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకొక చిన్న ఫార్ములా ఏంటంటే మనం ఇక్కడ డైరెక్ట్గా సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా తెలుసుకున్నాం, 2ab టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. కాజ్ ఎక్స్ ప్లస్ వై ఇది మనకి ఫార్ములా తెలిసింది. సో మనకి ఇక్కడ లాస్ట్ స్టెప్ ఏం ల్యాండ్ అయినామని చెప్పంటే ఇక్కడ మన లాస్ట్ స్టెప్ ఏంటని చెప్పంటే ఇక్కడ మీరు చూస్తే సైన్ ఎక్స్ ప్లస్ వై. సో మనకి లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి సైన్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ దాకా మనం కరెక్టే వచ్చాం. దీన్ని మనం డైరెక్ట్గా సైన్ బై కాస్ కాబట్టి టాన్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాసుకుందాం. సో ఇక్కడ టాన్ ఎక్స్ ప్లస్ వై ఇది కరెక్టే. సో టాన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై బై కాస్ ఎక్స్ ప్లస్ వై. మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి అంటే సైన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అలానే కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది మనకు ఫార్ములా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈ ఫార్ములా మనకు వచ్చేసింది. సో ఇది ఈ ఫార్ములా డిరైవ్ చేసే ముందు మనం ఫస్ట్ సైన్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ ప్లస్ వై డిరైవ్ చేసి ఉండాల్సింది. సో అలా కనుక చేసాము అని చెప్పండి మనకి ఈ యొక్క ఫార్ములా ఈజీగా వచ్చేసేది. సో ఇట్లా చెప్పాలి అని చెప్పంటే చాలా కేసెస్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక కేసుని మనం ఒక సింగిల్ వీడియోలో డిరైవ్ చేయలేం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేయడం వల్ల మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట.